నటుడు మురళీధర్ దేవుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు వెంటనే చిటికలో తీరుస్తానంటే ఏ కోరిక కోరుకుంటారు? చావు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనేక మంది మంచి అవకాశాలతో గుర్తింపు పొంది స్టార్ స్టేటస్ కూడా పొందుతారు. అయితే ఈ రంగుల ప్రపంచంలో ప్రేక్షకులకు చాలా అందంగా హుందాగా కనిపించే చాలా మంది నటీనటుల జీవితాల్లో అనేక ఇబ్బందికర సంఘటనలు ఉంటాయి. గతంలో వారు ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు, అలాగే చివరి దశలో ఎదురవుతున్న వడిదుడుకులు చాలా బాధను కలిగిస్తాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమాలో ప్రముఖ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఒక నటుడు చేసిన కమెంట్స్ వైరల్ గా మారాయి. డిజిటల్ సినిమాలో కెరీర్ లో బ్రేక్ అందుకున్న సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డకు తండ్రి పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్ తన పాత్రకు 100% న్యాయం చేశారు. టిల్లు మురళీధర్ గౌడ్ మధ్య సాగిన సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి, ఆకట్టుకున్నాయి కూడా. 2022లో విడుదలైన చిత్రం తర్వాత మురళీధర్ కు మంచి గుర్తింపు దక్కింది. తన నటనకు ప్రశంసలు కూడా అందుకున్నారు. మొదటి హిట్ డీజే టిల్లు రూపంలో అందడంతో ఆయన కెరీర్ కు మంచి పుషప్ దొరికిందనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి వరుస చిత్రాలతో వెండితెరపై వెలుగుతున్నారు. అక్కడ కూర్చున్నంతసేపు బాగా నొప్పిందిరా. పోయేటప్పుడు నుంచి కార్లు అయితే ఇంట్రెస్టింగ్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నారు మురళీధర్. డీజే టిల్లు తర్వాత ఏకంగా 20 సినిమాల వరకు నటించి ఉన్నారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అలరించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కు తండ్రి పాత్రలో నటించి కడుపుబ్బా నవ్వించారు. తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే మురళీధర్ ప్రస్తుతం మరిన్ని చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన సినిమాలకు సంబంధించి షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన టీవీ ఛానల్ కు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. జబర్దస్త్ నటి వర్ష యాంకర్ గా ఆ ఛానల్లో కొత్త టాక్ షో ప్రారంభమైంది. కిసిక్ టాక్స్ విత్ వర్ష అనే టైటిల్ తో కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఇప్పటికే ఈ షోకు బుల్లితెర నటీనటులు హాజరై తమ వ్యక్తిగత విషయాలను కూడా నిర్మాణ మాటగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మురళీధర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. జబర్దస్త్ వర్ష టాక్ షోలో మాట్లాడుతూ సంచలన కమెంట్స్ చేశారు. కెరీర్ లో ఇప్పుడు పీక్ టైమ్ లో ఉన్న ఆయన నోట వినకూడని మాటలు వినడంతో అభిమానులు అప్సెట్ అవుతున్నారు. ఆయన శ్రేయోభిలాషులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే మురళీధర్ తాజాగా వర్ష టాక్ షోలో మాట్లాడుతున్న తనకు జీవితంపై పెద్దగా ఆశ లేదని తెలిపారు. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమని అడిగితే వెంటనే చావును కోరుకుంటాను అని చెప్పడం షాకింగ్ గా మారింది. దేవుడు మీ ముందుకు వచ్చి ఇప్పుడు వెంటనే చిటికలో తీరుస్తానంటే ఏ కోరిక కోరుకుంటారు? చావు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలను అందుకుంటున్న మురళీధర్ గౌడ్ కు జీవితంలో పెద్దగా ఆశ లేదని చెప్పడం ఆయన శ్రేయోభిలాషులను బాధ పెడుతోంది. ఇప్పుడు నీకు డబ్బు పైన బంధాల పైన కూడా పెద్ద పట్టింపులు ఉండవని చెబుతున్నారు. అయితే మురళీధర్ తన జీవితంలో ఎన్నో కష్టాలను దాటి వచ్చారని చెప్పుకొచ్చారు. చూడవలసినవన్నీ కూడా చూసేశాను అని, ఇక తన జీవిత కర్తవ్యంగా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ క్రమంలో చావుకైనా వెనకాడనని అన్నారు. ఈయన సిద్దిపేట జిల్లా రాయంపేట గ్రామానికి చెందినవాడు కావటం విశేషం. హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. ఇక ప్రస్తుతం సినిమాలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన రంగస్థలం చిత్రం నుంచి వెండితెరపై కనిపిస్తున్నారు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.